ఎమ్మెల్యేని కొనుక్కున్నటువంటి వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో శాంతి భద్రతలు లేవంటారు. హైదరాబాద్లో ఆంధ్ర వాళ్లకు రక్షణ లేదంట. సెక్రటరియట్లోనే 2 ప్రభుత్వాలు నడుస్తున్నాయి. హైదరాబాద్ సిటీలో గడిచిన సంవత్సర కాలంగా ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ జరిగినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. అడ్డంగా దొరికిపోయినా కాబట్టి ఇక ఆఖరి స్టేజ్లో ఉన్నా కాబట్టి ప్రాంతాల మధ్యన లేనిపోని సమస్య సృష్టిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నటువంటిది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి నేను హైదరాబాద్లో నివాసం ఉంటున్నటువంటి ప్రత్యేకించి ఆంధ్ర ప్రజలకు కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు మీకు గుంటూరు మీటింగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఫ్లస్ట్రేషన్లో ఏం మాట్లాడుతుండో. ఒక కన్ఫ్యూజన్ పాయింట్. ఆయన ఏమంటాడు, మా పోలీసులను మేము తెచ్చుకుంటామంటాడు. మరి నీళ్లు కరెంటు కూడా ఆడికిన పైప్ లైన్ వేసుకుంటారా ఓసారి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా నీ కన్నింగ్ నేచర్తోని నీ దుర్మార్గమైనటువంటి ఆలోచనతోని మరి ఈ విధంగా నువ్వు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. డెఫినెట్గా దానికి ఆ ఫలితం మీరు అనుభవించబోతురని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నువ్వు ఎంత నీచుడువో ఎంత దుర్మార్గుడివో, పరిటాల రవి చనిపోతే ఆయనని దేశవ్యాప్తంగా అసెంబ్లీలో అనేకమైనటువంటి ఏజెన్సీలకు కంప్లైంట్ ఇచ్చి నీ రాజకీయం నీ పప్పం గడుపుకోనికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తివి లాస్ట్గా ఆ కేసులో ఉన్నటువంటి ముద్దాయిని తీసుకొచ్చి నువ్వు పార్లమెంట్ టికెట్ ఇచ్చినావు. ఇక నీ దుర్మార్గం ఏందనేది అక్కడనే తెలిసిపోయింది ప్రజలకందరికీ. నిన్న ఏదైతే లెటర్ ప్రైమ్ మినిస్టర్ గారికి రాసినరో తీవ్రంగా ఖండిస్తున్నాం. పేరేందా మంత్రి పేరేంది అంటే వాడు ఆడదమ్మ